ఫ్రెండ్స్, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టీఎస్పీఎస్సీ ప్రీవియస్ బిట్స్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 పేపర్ 1లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 11/11/2016లో జరిగిన ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు? శబ్నవీసు వెంకటరామ నరసింహారావు. సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1934. ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపదంలో ఉంది? అస్మక. ముస్లింల ఈద్ ఉల్ ఆజా పండుగను ఏమని పిలుస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కింది కులాలలో ఎవరు గొంగడి నేస్తారు? కురుమలు. ఈ కింది వానిలో మెస్రం తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది? గోండులు. ఫ్రెండ్స్, హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీకి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామ్ 13/11/2016లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇటీవల కాలంలో ఇక్ష్వాకు రాజైన రుద్రపురుషదత్తుని శాసనం కనుగొనబడిన ప్రదేశం ఫణిగిరి. రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడు బేతాళ నాయకుడు. ఈ కింది రచనల్లో ఏ గ్రంథం హాల చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది? లీలావతి పరిణయం. ప్రముఖ నాటకం మాభూమి దేనితో సంబంధం కలిగి ఉంది? తెలంగాణ సాయుధ పోరాటం. కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏం పేరుతో పిలిచేవారు? షాబందార్. వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? బద్దెగా. అమరావతి బౌద్ధ స్తూపం శాతవాహనులు. నేలకొండపల్లి ఇక్ష్వాకులు. 4 అంతస్తుల ఉండవల్లి గుహాలయం విష్ణుకుండినులు. అలంపురం వద్ద నవబ్రహ్మ ఆలయాలు చాళుక్యులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జునుడు వైదిక మతాన్ని అణిచివేసింది. అజంతా గుహాల చిత్రాలు, కీసరగుట్ట కోట. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. వైదిక మతాన్ని అణిచివేసింది మాడరిపుత్ర వీరపురుషదత్తుడు. అజంతా గుహాల చిత్రాలు వాకాటకులు. కీసరగుట్ట కోట విష్ణుకుండినులు. ఈ వాక్యాలను గమనించండి. పండితారాధ్య చరిత్ర గ్రంథాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు. బయ్యారం శాసనాన్ని కాకతి మైలాంబ వేయించింది. కింద ఇచ్చిన కుతుబ్ షాహీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఫస్ట్. మహమ్మద్ కులీ కుతుబ్ షా సెకండ్. అబ్దుల్లా కులీ కుతుబ్ షా థర్డ్, ఫోర్త్. కోత్వాల్ అనగా పోలీస్ కమిషనర్. మెహతమీం అనగా పోలీస్ సూపరింటెండెంట్. అమీన్ అనగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మదద్గార్ అనగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 1923లో హైదరాబాదు ప్రథమ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది? కాకినాడ. హైదరాబాదులో హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది రాయ్ బాల్ ముకుంద్. రయ్యత్ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది? ఉర్దూ. హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైనప్పుడు తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఎంకే వెల్లూడి. 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబీ జేరీ వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమతిగా గోండ్లు. తన రాతల ద్వారా హైదరాబాద్ నగరంలోని కాచిగూడ నివాసిగా ఉండి భారత యూనియన్తో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమాన్ని బలపరిచినందుకు రజాకార్ల ద్వారా 22/8/1948 నాడు పాశవికంగా హత్యగావించబడిన పత్రిక రచయిత ఎవరు? వెరీ ఇంపార్టెంట్. షోయబుల్లా ఖాన్. దుర్గాబాయ్ దేశ్ముఖ్.
దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ, ఎంవి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులు, కొండా వెంకటరంగారెడ్డి ఆంధ్ర మహాసభ, వైఎం కాలే హైదరాబాద్ రాజకీయ సభ. కింది వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు రాజ్యాంగ సలహాదారు ఎవరు? సర్ వాల్టర్ మాక్టన్. తెలంగాణలోని జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా కరీంనగర్. కింది రాజవంశాలను అవి తెలంగాణలో పరిపాలించిన క్రమం: శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు. వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు చేయబడినది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో భూస్వాముల గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు. వెట్టి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం 1946 to 1951. తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించిన వారు కొండ లక్ష్మణ్ బాపూజీ, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య, రావు బహదూర్ వెంకటరామారెడ్డి. పుచ్చలపల్లి సుందరయ్య. కింద ఇవ్వబడిన ప్రజా సంస్థలను హైదరాబాద్ రాష్ట్రంలో వాటి స్థాపన సంవత్సరాన్ని బట్టి వరుస క్రమం: హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, ఆర్య సమాజ్, ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దేని తర్వాత ఏది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ సాయుధ పోరాటాలపై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? కొండపల్లి సీతారామయ్య ఎవరు? రావు బహదూర్ వెంకటరామారెడ్డి ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 13/11/2016 సంబంధించి. శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డివాల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలు తీర్చలేవు అన్నది ఎవరు?